ఏం మేడం? సో, ఈ రోల్ మీకు ఓకేనా? లక్ష్మీ పార్వతి అనే వర్ణన మీకు నచ్చిందా? నచ్చలేదా? అలా నాకెవరితో కంపారిజన్ వద్దు. నా ఓకే. రోల్ నాదే. ఓకే. అంటే సేమ్ అలాగే ఉంది. మరి దీన్ని అలా ఏం ఎక్కడికి లేదు. తీసుకెళ్తారో అంతకన్నా కూడా గొప్పదే అనుకుంటున్నాను. నేను ఎవరితో అంతకంటే కంపేర్ రైట్. చేసుకోవాలనుకోవట్లేదు. సూపర్. సూపర్. అయితే మాకొకటి చెప్పండి మేడం. మీరేమన్నా వశీకరణ విద్యలు అలాంటియేమన్నా ప్రాక్టీస్ చేశారా? ఎందుకలా అనిపిస్తుంది మీకు? అంటే శ్రీనివాస్ గారిని ఆయన 'మీర్ నగర్ ధీరుడు' లాంటి వ్యక్తిని మీ ఎనకాల అలా తిప్పుకుంటున్నారే. ఏం చేశారు? ఆ మ్యాజిక్ ఏంటో చెప్తే పాపం చాలా మంది లేడీస్ భర్తలు పట్టించుకోక ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి కొంచెం మంచి చేసిన వాళ్ళవుతారు మీరు. ఏమీ లేదు. ఏదైనా ప్రేమతో సాధించొచ్చు అంతే. హ్మ్. అంతకు మించి ప్రేమ. మనం ఏ మగాడిని కూడా బెదిరించి, అదిరించి మన దగ్గర పెట్టుకోలేం. ఓకే. ఎవరినైనా సరే ప్రేమతో సాధించొచ్చు. నేను ప్రేమతోనే శ్రీనివాస్ గారిని సాధించాను అనుకుంటా. అవునా? అయితే మీ విమర్శకులకు ఒక కామెంట్ చేశారు. ఈ పాయింట్ మీద వాళ్ళకొకటుంది. ఏంటంటే, ఇదే ప్రేమతో మీరు మీ హస్బెండ్, ఇదే ప్రేమతో ఆయన వాళ్ళ వైఫ్‌ని వాళ్ళు చేరుకొనుంటే కథ ఇంత దూరం వచ్చేది కాదు గదా! అని ఒక డైలాగ్ విన్నాను నేను. దానికేం చెప్తారు? ప్రేమ అనేది ఇరువర్గాల మధ్యలో ఉండాలి. మనం ఓకే. ప్రేమిస్తే వాళ్ళు ప్రేమించాలని లేదు. ఇప్పుడు ఓకే. నేను ప్రేమించాను, అతను ప్రేమించలేదు. ఓకే. ఇతను ప్రేమించారు, ఆమె ప్రేమించలేదు. నేను ప్రేమించాను, ఇతను స్పందించారు. అతని ప్రేమకు నేను స్పందించాను. మా ఇద్దరం అరెరెరే! ప్రేమించాం అంతే. A+B² లాగా ఉంది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళంగానే ఆ! ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా తలకాయ నొప్పి స్టార్ట్ అవుద్ది. గొడవలు, ఆర్గ్యుమెంట్స్, కామెంట్స్, విమర్శలు లేనిపోనివన్నీ పెట్టి నాకు ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. షూ ఇలా ఇప్పగానే గొడవ స్టార్ట్ అవుతుంది. ఓకే. మళ్ళీ ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడే నేను ఫ్రీగా ఉంటాను. ఇంటి బయట ఎవడైతే ఫ్రీగా ఉంటాను అనుకుంటాడో, ఇంట్లో ఎవరైతే నాకు ఇబ్బందిగా ఉంటది అని అనుకుంటాడో వాడి జీవితం నరకం. నరకం. నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోటాను కోట అవును. పాపం ఇబ్బంది పడుతున్నారు, అడ్జస్ట్ అవుతున్నారు. అవును. నేను అడ్జస్ట్ అయ్యాను. హ్మ్. కానీ విషయాన్ని బయటికి తీసుకొచ్చింది మా కుటుంబం. ఓకే. ఎప్పుడైతే బయటకు తెచ్చారో నేను వాస్తవాలు మాట్లాడక తప్పలేదు, ఈ నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. ఇప్పుడు తను పొలిటికల్‌గా అంత యాంబిషన్ ఎలా వచ్చిందండి? అంటే మీరు ప్రోత్సహించారా? చిన్న చూపండి. భర్త అంటే సార్ పొలిటికల్ అంబిషన్ ఉండొచ్చు. ఇప్పుడు నేను కాదు ఈమె ఎమ్మెల్యే అవుతారంటే అవ్వచ్చు. అవును. నేను ప్రోత్సహిస్తా. ఆ! ఇది వెరీ ఇప్పుడు సింపుల్ ఏదైనా థింగ్ ప్రేమగా అండి. చేయాలండి. ఇప్పుడు నేను ప్రేమతో కావాలంటే అతను నాకు ఇస్తారు. నన్ను ఎంకరేజ్ మాధురి చేస్తారు. జైన్ అతని నేను మెంటాలిటీ సపోర్ట్ నాకు చేస్తా. తెలుసు. ఖచ్చితంగా ఏ చేస్తారు. వాణికి నేను టికెట్ ఇడిచిపెట్టే ఇచ్చారు కదా. కదా. అవునవును. విడిచిపెట్టే చెప్తున్నాను కదా. అధిష్టానానికి రిక్వెస్ట్ చేసి వద్దు నేను పోటీ చేయను ఆమెకి ఇచ్చేయండి అన్నాను కదా నేను. హ్మ్. ఆ త్యాగం లేక కాదు. నేను అన్నది ఏంటంటే సార్ ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఓకే. ప్రేమికుల మధ్య ఉండకూడదు. అది ఉంటే అది ప్రేమ కాదు. హ్మ్. హ్మ్. అది కేవలం ఆధిపత్యం అనేది జరుగుతుంది. ఓకే. ఆధిపత్య పోరు భార్యాభర్తల మీద ఉండడం ఏంటి? అది మీది మా కూడా ఇంట్లో ప్రేమ వివాహమా? వాణి గారిది మీది కూడా? లేదు. దగ్గర చుట్టాలే దగ్గర చుట్టాలు. సంబంధం. అచ్చచ్చ! ఓకే. ఆ! సో ఇది ఏదైనా సార్ ప్రేమ వివాహం అని అరేంజ్డ్ మ్యారేజ్ అరేంజ్డ్ అవని అవని. వాళ్ళ మధ్య ఉండవలసింది ప్రేమ. అవును. ఈర్ష్య, ద్వేష, అసూయలు ఉండకూడదు. చిన్న చూపు ఉండకూడదు. భర్త అవును. అంటే భర్త ఆటో రిక్షా వాడే అవ్వచ్చు, ఆటో చేసేవాడు అవ్వచ్చు, అంబానీ అంత స్థాయి వాడు అవ్వచ్చు. కానీ భర్తకు ఉండవలసింది గౌరవం. కానీ నువ్వెంత, నీ బ్రతికెంత, మా వల్ల నువ్వు వచ్చావు, ఆ! ఆ! నువ్వు లుంగీ షర్ట్ గడివి, ఆ! ఎగ్జాక్ట్‌లీ. ఇదే మేము విన్నాను. భోజనం ఆ! పెట్టాం, ఆ! ఆ! మా వల్లే నువ్వు బ్రతికావు. ఈ మాటలు భార్య అనొచ్చా? నీ తప్పు తల్లి కదా! ఎవరు? నీ తల్లిని ఇష్టం వచ్చినట్టు తల్లిని తిట్టొచ్చా? ఇవి నేను ఎంత భరించానో హ్మ్. ప్రజలకు తెలుసా? నేను ఆ కష్టాన్ని 28 సంవత్సరాలు ఎంత నా గుండెల్లో దాచుకున్నానో తెలుసా? హ్మ్. ఇవన్నీ భరించి ఎప్పుడైతే తను బరస్ట్ అయిందో, నేను బరస్ట్ అవ్వాలి అప్పటికి కూడా అవను. ఓకే. తాను బరస్ట్ అవ్వకపోతే మాదిరి ఇంట్లో మాదిరి ఉంటారు, మా ఇంట్లో నేను ఉంటాను అవును. అంతే. హ్మ్. కానీ తనే ఇష్యూ చేశారు. ప్రజలకు, కార్యకర్తలకు, అధిష్టానం వద్దకు అధిష్టానం. తీసుకెళ్లి కంపు చేయటం వల్ల మరెందుకని వాస్తవాలు చెప్పాం. హ్మ్. మా ఇద్దరు మనుషులు కలిసే ప్రేమతో ఈరోజు ఉన్నాం. నేను ఏదైతే అక్కడ కోల్పోయానో ఇప్పుడు ఇక్కడ పొందుతున్నాను. హ్మ్. నాకు ఏం కావాలండి? నాకు 58 ఇయర్స్, ఆమె 34, 58ఆ? 35. కనపడట్లేదు. అస్సలు కనపడట్లేదు నిజంగా. నేను ఫిజిక్ మెయింటైన్ చేస్తాను. మామూలుగా కాదండి. నేను ఏమనుకున్నా అంటే సీరియస్‌గా 48 ఉంటాయేమో అనుకున్నా. 47, 48 ఉంటాయి అనేది నేను అనుకున్నా. 30 ఇయర్స్ నుంచి నా వెయిట్ 72 కేజీస్. ఎప్పుడు లిమిటెడ్ ఫుడ్ అండ్ డైట్ అండ్ మెయింటైన్ చేస్తాను. ప్రశాంతంగా ఉంటాను. 100 కోట్లు లాస్ వచ్చిందంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించను. ఆ! పోతే పోనీ నెక్స్ట్ ఎలా? ఆ! అదే 100 కోట్లు రికవర్ చేసుకోవడానికి నేనేం చేయాలి? ఇలా ఆలోచిస్తాను. ఓకే. నా మైండ్‌కి ఒక యంత్రంలా పనిచేసేటట్టు ప్లాన్ చేస్తాను తప్ప డిప్రెషన్‌లోకి వెళ్ళను. నైస్. నాకు వచ్చిన కష్టాలకు ఉరేసుకొని చావాలి. బా! పొలిటికల్‌గా గానీ, నిజం. కుటుంబ పరంగా గానీ కరెక్ట్. అవును. ఉరేసుకొని 20 చావాలి. ఏళ్లలో మీరు కానీ అసలు నేను ఎప్పుడు అధికారంలో ఇంత లేరు కూడా కదా! ఖాతరు చేయను. మీ పొలిటికల్ కెరీర్ 20 నా ఇయర్స్. 25 సంవత్సరాల జీవితంలో 18 సంవత్సరాలు అపోజిషన్ పాత్ర. బా! 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 ఉద్యమాలు చేశాను. కేసులు పడ్డాను. 18 కేసులు, 7 మర్డర్ కేసులు. జైల్లో 62 రోజులు ఉన్నాను.
నన్ను పాదయాత్ర చేశాను. ప్రజా జీవితం 25 సంవత్సరాల్లో 18 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర, 5 సంవత్సరాలు మాత్రమే. మొన్ననే రాజశేఖర రెడ్డి గారు నాకు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత రిజైన్ చేస్తాను ఒక విషయంలో. నాకు ధర్మాన ప్రసాద్ గారికి డిస్కషన్ వచ్చి రిజైన్ చేసి పెట్టాను. ఓకే. అధికారమే అనుకుంటే నాకు రిజైన్ చేయవలసిన అవసరం ఏంటి? కరెక్ట్. ఇప్పుడు ఎమ్మెల్సీగా జగనన్న దయ వల్ల ఇప్పుడు నేను చూస్తున్నాను. ఇదేంటంటే నేను అధికారం కోసం నేను ఎప్పుడు ప్రాధేయపడలా. ప్రజలతో ఉండడానికి ఇష్టపడతాను, ప్రజా గొంతై మాట్లాడడానికి ఇష్టపడతాను, ఎవడికి భయపడను. ఓకే. అడగాలనుకుంటే కొండ బద్దలు కొట్టినట్టు పాయింట్ బ్లాంక్ గా అడుగుతాను. అటు పవన్ కళ్యాణ, చంద్రబాబు నాయుడు, ఇంకో కూడా నాకు అనవసరం. నన్ను ఏమైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. వ్యాపారాలు ఆపారు, అరెస్టులు చేస్తారు, కేసులు పెడతారు. ఇప్పుడు కూడా నా మీద కేసులు పెట్టారు ఈ గవర్నమెంట్ లో కూడా. అన్నింటికి నేను సిద్ధమే. నాది ఒక రకమైన డైనమిక్ అప్రోచ్ ఉంటుంది. నేను ఆ మనసు కూడా నాది ప్రశాంతంగా పెట్టుకుంటాను కాబట్టి నా ఏజ్ కనబడదు. నిజంగా ఈ షాక్ ఇదైతే. మీకన్నా తెలుసా ముందు ఇంత ఏజ్ ఉంటుందని తెలుసా మీకు? నేను కూడా ముందు ఎంత ఏజ్ మోసపోయారు కదా. చూసినప్పుడు నేను కూడా 40 లో ఉంటాయి అనుకో. అదే అనుకుంటున్నా, ఒక 48 లేవు ఇప్పుడు కూడా. నేను మరీ షాక్. నేనైతే 60 దగ్గరలో ఉన్నారంటే ఇప్పుడు ఈమె వయసు గల అమ్మాయి నాతో ఎందుకు ఉండాలి? అవును. నాకు ఇప్పుడు ఇలాంటి వయసుగా చిన్న పిల్లలతో 40, 34, 30 సంవత్సరాల అమ్మాయితో నాకెందుకు ఇప్పుడు అవసరం? పరిస్థితులండి, ప్రభావాలు ఇవి మాకు దారి తీసే తప్ప మేమేదో సభ్య సమాజం అయితే మిమ్మల్ని అడగాలేమో రివర్స్ క్వశ్చన్. మేడంని అడిగాను అనవసరంగా, ఏది ఆకర్షణ అనేది మిమ్మల్ని అడగాలేమో. ఫస్ట్ అంటే వాణి గారు చెప్పినట్టు మీరు చాలా పేద కుటుంబం నుంచి వచ్చారా? అంటే తన ఆస్తి కలిసి రావడం వల్లే మీరు ఈ స్థాయికి వచ్చారా? వాణి వాళ్ళ నాన్నగారి తల్లి, మా అమ్మ వాళ్ళ అమ్మ ఇద్దరు సొంత అక్క చెల్లెలు. సొంత అక్క చెల్లెల తాలూకా కుటుంబమే మా అమ్మ, మేము. వాణి వాళ్ళ నాన్న, వాణి. ఇందులో ధనవంతులు ఏంటి, పేదవాళ్ళు ఏంటి? వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు పేదవారు అయితే మేము పేదవాళ్ళమే, వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నవాళ్ళు అయితే మేము ఉన్నవాళ్ళమే. మా నాన్నగారు రైల్వే ఎంప్లాయీ, రైల్వేలో సెక్షన్ ఇంజనీర్ గా చేసేవారు. మాకు కోట్లాది కొద్ది ఆస్తులు లేవు, అలాగని పేదరికం కాదు, మధ్యతరగతి కుటుంబం. దేనికి లోటు లేకుండా హాయిగా పెంచారు. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివాను, లా చేశాను. నా స్వశక్తితో ఉద్యోగం చేస్తే ఎవడికో నమస్కారం పెట్టి 60 సంవత్సరాలు గడిపేస్తే ఏం మిగులుతుంది? అలా కాదు, ఏదో ఒకటి చెయ్యాలి. మనిషి అన్నాక ఒక క్రెడిబిలిటీ ఉండాలి. అలాంటిది చేయాలని సినిమా ఫీల్డ్కి వెళ్దామని ట్రై చేశాను. అందులో మనం వర్కౌట్ కాదు. నాకు అదే డౌట్ ఉండే మీకు అసలు. ఇవన్నీ వీడియోలు చూస్తుంటే మీకు ఎక్కడో ఉండుంటది లోపల. ప్రయత్నం చేశాను. మధ్య ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకున్నాను. డిఎఫ్టి, డిప్లొమా ఇన్ ఫిల్మ్ ట్రాకింగ్, డిఎఫ్ఏ డిప్లొమా ఇన్ యాక్టింగ్ అని ఇవి చేశాను. కానీ అక్కడ ఫీల్డ్ లో మనం అడ్జస్ట్ కాలేం. మనకున్న ఆత్మాభిమానం చంపుకోవాలి. నేను ఏమాత్రం సెట్ కాను అనుకున్నాను, కట్ చేశాను. ఒక్క ఏడాదిలోనే డిసైడ్ అయిపోయాను. ఆ తర్వాత విద్యారంగంలోకి వచ్చాను. నేను 91లో నేను ఎంఏ పూర్తి చేశాను. పూర్తి చేసిన వెంటనే ట్యూటోరియల్స్ పెట్టాను. ఇంగ్లీష్ గ్రామర్ చెప్పడంలో నాకు చాలా ఇంట్రెస్ట్, ఇంగ్లీష్ చెప్పడంలో, లిటరేచర్ కాబట్టి ట్యూటోరియల్స్ పెట్టాను. 3 మండలాల్లో 3 హెడ్ క్వార్టర్స్లో 3 జూనియర్ కాలేజెస్ పెట్టాను, ప్రైవేట్ జూనియర్ కాలేజెస్. అంటే 91, 92 నాటికి నా దగ్గర 650 మంది విద్యార్థులు. ఆ రోజుల్లో విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రారంభించడం కొత్తగా ఉండేది. నేను ప్రారంభించాను. అంటే అప్పుడు ఒక నలంద అలాంటివి ఉండేవి విజయవాడలో. అలాంటి కాలేజీలు ఉండిన రోజుల్లో నేను ప్రారంభించి 650 మంది. నాకు పెళ్ళయింది 94. 94కు 650 మంది విద్యార్థులు నా దగ్గర ఉంటే నేను లుంగి షర్ట్ గాడిని ఎలా అవుతారు? ఎలా అవుతాను? ఆ మాత్రం స్తోమత ఉన్నవాడిని అవుతాను. విద్యాపరంగా కానీ, సంఘపరంగా కానీ, ఆర్థికంగా కానీ. సరే, మరో మాట కూడా వస్తాను. కొంతమంది విమర్శకులు అన్నట్టే లుంగి షర్ట్ గడిని అనుకుంటాం, తిండికి కూడా లేదే అని అనుకుంటాం. అయితే ఇలా అవమానపరుస్తారా? భర్తను ఎలా అవమానపరుస్తారా? అలాంటి మాటలు అంటారా? అలాంటి మాటలు అంటే ఎవడైనా భరించగలడా? ఉండడు కూడా కదా, భరించగలడు. బయటకు వచ్చి ఇన్ని మాట్లాడారంటే లోపల ఎన్ని మాట్లాడుంటారో మీకే అర్థమవుతుంది. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. ఇవన్నీ భరించాను సార్. సరే, నేను లుంగి షర్ట్ గడిని అనుకుందాం. ప్యాంటు షర్ట్ గడిగా మిగిలిపోయాను పెళ్ళైన 28 సంవత్సరాలతో. ప్యాంటు షర్ట్ గడిగా మిగిలిపోయిన తర్వాత మాధురి నన్ను ఆదరించింది. ఏం చేయమంటారు? మాధురి మా వల్లే కదా జీవితం పోయింది. కన్నవారు, అత్తవారి దగ్గర ఆమె అబాస్ పాలైంది, సమాజంలో అబాస్ పాలైంది. చెప్పమనండి విమర్శకులకి, వదిలేద్దామా? మరి ఇన్ని సేవలు చేసి ప్రజా జీవితం గడిపిన నేను నా కుటుంబానికి ఆస్తులు రాసేసి, నా కుటుంబం సెటిల్ అయిపోయి, ఈమె కుటుంబం రోడ్డు మీద ఉంటే, ఈమె నడి రోడ్డు మీద ఉంటే వదిలేయాలా? చెప్పానండి విమర్శకులకి. కరెక్ట్.
సభ్య సమాజానికి వాస్తవం నేను చెప్తున్నా. తెలియాలి కదా. కాబట్టి భరోసా ఇచ్చాను, నేనుంటాను, నీకే నష్టం జరగదు, నీ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను. ఉన్నాం, అది ప్రేమగా మారింది. ఈ రోజు ప్రేమ ఇలా. ఈరోజు ఏదైనా చేయాలి, Yes. ఈ ఇద్దరి కలయిక ద్వారా మరిన్ని విశేషాలు జరగాలి. వ్యాపారం చేస్తే ఒక స్టోరీకి మా మీద ఇంచుమించు ఒక 100 మంది బ్రతుకుతారు. అంతేగా. అందుకు మేమేం ఆలోచించామంటే దీనికి అనుభవం ఉన్నటువంటి సిల్క్స్లోనే పట్టు పైన మీరు నాకు సహకరిస్తే నేను ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాను నాకు చెప్పటం. సరే నీకు నాలెడ్జ్ ఉంది, నాకు అందులో నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్ అంటే అప్పుడు నాకు వారణాసి, కోల్కత్తా, బెంగళూరు, ధర్మవరం, యాడికి ఇలాంటి ఎలక ఇలాంటి ప్రాంతం, అహ్మదాబాద్ ఇలాంటి ప్రాంతాలకు 4 నెలల నుంచి మేము వెళ్తున్నాం. హనీమూన్ ప్లస్ బిజినెస్ తిరుగుతూ ఉండి ఎక్కడికి వెళ్ళామంటే నాకు విషయం చెప్పిన తర్వాత ఒక పని చేద్దాం. నేను హైదరాబాద్లో కూడా చూసాను, చాలా మార్కెట్లో చూసాను. ఒక 50,000 రూపాయలు విలువైన శారీని, పట్టు చీరని 3 లక్షలకు అమ్ముతున్నారు తెలుసా మీకు? ఇది జరుగుతున్నటువంటిది. దీనిలో ఎవరు నష్టపోతున్నారు? కస్టమర్ నష్టపోతున్నాడు. కాబట్టి దీనికి న్యాయం చేయాలి. ఎందుకంటేనండి వ్యాపారం పెట్టిన తర్వాత ఆ వ్యాపారం పెట్టిన వాడు ఎవడో ప్రజలకు తెలుస్తుంది, కానీ వ్యాపారం పెట్టక ముందు మేమెవరో జనంకి తెలుసు. 2 రాష్ట్రాలు. శ్రీనివాస్ ఒక బిజినెస్ చేస్తున్నాడు, మాధురి కలిసి చేస్తున్నారంటే మా మీద కొన్ని ఇమేజ్ నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకం ఉంటుంది. అందరిలాగా మేము చేయకూడదు, చెయ్యలేం, లాభాపేక్షతో చేయలేం. లాభం లేకుండా ఎవడు వ్యాపారం చేయలేడు. కానీ విపరీతమైన లాభాలకు ఆశించి మాత్రం మేము చేయదలుచుకున్నాం. అందుకు ఒక సరసమైన ధర ఇవ్వాలి, నాణ్యత ఇవ్వాలి. నాణ్యతే మా ప్రామాణికం, క్వాలిటీ ఈజ్ అవర్ ప్రిడామినెన్స్ అని మేము ఒక నిర్ణయం తీసుకొని నాణ్యతే మా ప్రాధాన్యత, ప్రత్యేకత, నాణ్యత, సరసమైన ధర అనుకుని ఇది ఇవ్వాలంటే ఏం చేయాలా? డైరెక్ట్గా మగ్గందారుల దగ్గరికి, నేతన్నల దగ్గరికి పోయింది. ఒక నేతన్నకి అడిగితే మీరు ఈ చీర ఎన్నాళ్ళలో తెస్తారంటే 1 రోజులు అవుతుందండి, 2 నెలలు కూడా పడుతుంది, ఒక్కోసారి 15 రోజుల్లో కూడా చేస్తాం అని చెప్పాడు. నీ ఆర్థిక సంబంధాలు అంటే ఆర్థికంగా ఎలా సంపాదిస్తున్నావు అంటే పేదవాడిగానే మిగిలిపోయినాడు. ఆయన దగ్గరకు మేము పోయి సరే నీకు నష్టం లేకుండా సరైన ధరిస్తాము, అవన్నీ మాకు ఇచ్చేస్తావా? ప్రతిదీ మేము ఇస్తామని ఒప్పుకున్నారు. అన్ని మగ్గాల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అలా ఒప్పుకుంటే 4 నెలలుగా చాలా మెటీరియల్ని, పట్టు సిల్క్స్, హ్యాండ్లూమ్స్ని మేము సేకరించాం. దానికి కొంత ఇన్వెస్ట్మెంట్ గట్టిగానే పెట్టి వాళ్ళకు మగ్గాదారులకు ప్రోత్సహించి వాళ్ళ ద్వారా ఇప్పుడు మేము తీసుకురావటం జరిగింది. దీన్ని మేము ఏం చేయబోతున్నాం అంటే కాంచీపురం వకుళ సిల్క్స్ అని పేరు పెట్టి. వకుళ మాత వెంకటేశ్వర స్వామి తల్లి. వెంకటేశ్వర స్వామి తల్లిగా అమ్మవారు, ఆమెను అందరూ కూడా ఆమె ఆశస్సులు పొందాలి. ఎందుకు పొందాలంటే మనం పెద్దగా గుర్తించాం. మన గుర్తులోకి, దేవతల గుర్తుల్లోకి వకుళమాత తక్కువగా ఉంటారు. కారణం నాకు తెలియదు, కానీ ఆ వకుళమాత వెంకటేశ్వర స్వామి పర్వతాలు ముందు ఆమె గత జన్మలో ద్వాపర యుగంలో యశోదాదేవిగా కృష్ణ పరమాత్ముడికి తల్లిగా కృష్ణుడికి ఒక వివాహం చేయలేకపోయింది, ఏ వివాహంలో పాల్గొలేకపోయింది. అప్పుడు విష్ణుమూర్తికి ఆమె ప్రాధేయపడితే నీ కోరిక కలియుగాంతంలో నెరవేరుతుందని చెప్తారు. కలియుగాంతంలో ఈ తిరుపతి 7 కొండల మీద ఒక కుటీరంలో ఆమె నివసిస్తుంటారు, ఆమె పుడతారు, నివసిస్తారు. ఆ నివాసం వద్దకి వెంకటేశ్వర స్వామి వైకుంఠం విడిచిపెట్టి ఆ కొండ మార్గాన్ని పోతున్నప్పుడు అక్కడికి చేరతారు. చేరినప్పుడు ఆ తల్లి అడుగుతుంది, ఎవరు బాబు నువ్వు అని. అంటే నేను ఏ ఊరు నీదంటే ఏ ఊరో నాకు తెలియదు, ఏం పేరు అంటే ఏ పేరు నాకు తెలియదు, అన్ని పేర్లు నావే అంటారు, అన్ని ఊళ్ళు నావే అంటారు. అయితే ఈ రోజు నుంచి నీకు నేను శ్రీనివాసుడు అని పేరు పెడతానని వకుళాదేవి వెంకటేశ్వర స్వామికి శ్రీనివాసుడు అని పేరు పెట్టి పిలవటం జరుగుతుంది. ఆ తర్వాత ఆయనకి వివాహం చేయటానికి ఆకాశరాజు కుమార్తె పద్మావతితో ఇచ్చి వివాహం జరిపిస్తారు. వివాహం చేసేటప్పుడు పెళ్లి కుమార్తె ఎలా ఉండాలి, పెళ్లి కుమారుడు ఎలా ఉండాలి, పెళ్లికి అప్పు కావాలి, డబ్బులు లేవే. అప్పుడు కుబేరుడి దగ్గర అప్పు చేస్తారు వకుళమాత. అంటే ఒక తల్లిగా అప్పు చేసే బాధ్యత, ఆ అప్పే వెంకటేశ్వర స్వామి ఇప్పుడు వరకు వడ్డీ కాసులు వాడు తీరుస్తూ ఉంటాడు, ఆ అప్పు తీరడం లేదు, తీరుస్తూ ఉంటారు. సో ఒక తల్లిగా బిడ్డకి వివాహం చేయడం, కోడల్ని చూడటం, ఆ కోడల కోసం వెళ్ళి సంప్రదింపులు చేయటం తండ్రితో, ఇవన్నీ బాధ్యతలు తీసుకున్న ఒక గొప్ప అమ్మవారు. ఈ అమ్మవారిని మనం ఆ అమ్మవారి ఆశస్సులు పొందగలిగితే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఈ సాంప్రదాయం. ఈ సాంప్రదాయాలను గౌరవంగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం నమ్మకంతో వకుళమాత అమ్మవారి పేరులో ఆమె దేవాలయం ఉంది, ఆమె పేరు పెట్టు. నిజంగా అంటే నేను ఇప్పటిదాకా వెంకటేశ్వర స్వామి తన పెళ్లి కోసం తానే వడ్డీకి తెచ్చుకున్నాడు అని అనుకున్నా, తల్లి వకుళమాత చేస్తారు. అంత బాధ్యత గల అమ్మవారు తల్లి కాబట్టి ఆమె పేరు పెట్టుకుని చీరలు
ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తే అందజేయగలిగితే మేలు జరుగుతుందని ఆశించి ఈ పేరు పెట్టాం. ఈ పేరునే వివిధ బ్రాంచెస్ కింద హైదరాబాద్లో మరో 6 బ్రాంచెస్ వస్తాయి. బెంగళూరు కూడా ప్లాన్ చేస్తున్నాను. అలాగే విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం కూడా ఒక 1 or 2 yearsలో ఎక్స్టెన్షన్స్ చేస్తాం. భారీగానే దిగుతున్నాం. మరి దిగేదాన్ని ఇంక జ్యువెలరీ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇంకా మల్టిపుల్ బిజినెస్ కూడా దీంతో వుడెన్ కార్వేస్ ఇంకా మాధురి సిల్క్స్ అని ఒకటి పెడితే బాగుండేది. పెట్టొచ్చు. చెప్పాను కదా ఒక మాధురి, branch. అందుకే ఉంది కదా అచ్చా, కాంచీపురం ఉకులా సిల్క్స్ డైరెక్టర్ మాధురి. అచ్చా, ఓకే. శ్రీనివాస్ ఏముండడు, అచ్చా, శ్రీనివాస్ ఓకే. బ్యాక్గ్రౌండ్, శ్రీనివాస్ ఏం సంబంధం ఉండదు. ఆయన మాధురికి పూర్తిగా సహకరిస్తాడు. సూపర్. మాకు రాజకీయాలు కూడా ఉన్నాయి కాబట్టి టెక్కల్ నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రాలో ఆ పాలిటిక్స్ పైన కూడా ఒక దృష్టి గట్టిగా ఉండాలి. ఇది చేయాలి, ఈ రెండు మరి చేసుకుంటే ఇటైతే మీరు నియోజకవర్గానికి దూరం అవుతారేమోగా. లేదు లేదు, దానికి ఒక ప్లాన్ చేసుకుంటున్నా. ఉన్నదా? 4 days అక్కడ ఉంటాను, Right. 3 days ఇక్కడ ఉంటాను. మాధురి ఉంటారు, Right. వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటాం. ఇక్కడ నివాసం ఇల్లు తీసుకుంటున్నాం, అక్కడ నివాసం ఉంది కాబట్టి Okay. ఇవన్నీ చేస్తాం. ఇప్పుడు రాజకీయాలు అన్నాక అందరికీ వ్యాపారాలు ఉంటాయి. అదేలేండి, ఉంటాయి వ్యాపారం కదా. ప్లస్ రాజకీయ వ్యాపారం నాకు ఒక ప్యాషన్ అయితే రాజకీయం నా జీవితం. జీవితం. ఈమెకి ఫ్యాషన్ ఇస్ ద ప్యాషన్. ఆమెకి మీ శ్రీనివాసుడే సర్వస్వం. ఇంకా ఇప్పుడు ఆమెకి వేరే ఏం లేదు. ఇద్దరం కలిపి ఈ వ్యాపారాన్ని Yes. గ్రాండ్ గా చేయాలి. ఇది సార్ మీ ద్వారా నాకు క్లియర్ గా బిజినెస్ నా ప్రజలకు ప్యాషన్ అయితే శ్రీనివాస్ నా జీవితం. జై సూపర్ సూపర్.